గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల పమార్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటున్నాను. నిన్న సండే, సో నిన్న వ్లాగ్ చేశాను, అది ఆ వీడియో పెడుతున్నా అండి, మీరు కూడా చూసేయండి. అంటే రోజు కొంచెం లేటే లేస్తాం కదా, అలా అని ఇంకా మధ్యాహ్నం చికెన్ తెచ్చాడు మా ఆయన. సో చికెన్ చేసుకున్నాము, చికెన్ పకోడా. తర్వాత సో నా కోసం పప్పు చేసుకున్న, మా ఆయన కోసం చికెన్ పకోడా చేశాను. పప్పు ఇంకా చికెన్ పకోడా కాంబినేషన్ తిన్నాడు ఆయన, బాగుందన్నారు. ఇంకా అలాగే టైంపాస్ ఇంట్లోనే టీవీ చూసుకుంటా. మా ఆయన ఐపీఎల్ అంటే చాలా ఇష్టం, క్రికెట్ ఫ్యాన్ ఆయన. అలా చూసుకుంటా ఇంట్లోనే ఉన్నారు. ఈవినింగ్ ఇంకా బోర్ కొడుతుంది, చాలా రోజులైంది బయటికి వెళ్ళాలి అని అనిపించింది నాకు. నాన్న ఇట్లా బయటనే ఉంటాడు ఎప్పుడు, బట్ నాకైతే ఇంకా బయటికి వెళ్ళాలి అని అనిపిస్తుంది సండే సాటర్డే ఎప్పుడైనా. అలా సరే అనేసి టీ తాగుదామని బయటకు వెళ్ళాము. యాక్చువల్లీ సమ్మర్లో నేను టీ తాగను, బట్ నాకు ఎందుకో వన్ సైడ్ హెడేక్ వస్తుండే. అలా అని ఇంకా బయటికి వెళ్ళాను. బయటికి వెళ్తే క్లోజ్ కదా, ఎప్పుడో వీకెండ్స్లో కలుస్తూ ఉంటాము. వాళ్ళే కాల్ చేశారు, సార్ మీరు ఎక్కడ ఉన్నారు? ఈవినింగ్ టైం మోస్ట్లీ కలుస్తారు కాబట్టి ఇంకా వాళ్ళు కాల్ చేసి ఎక్కడ ఉన్నారు సార్ అంటే, బయటనే ఉన్నాం మేము, టీ తాగుతున్నామా అంటే ఇంకా వాళ్ళు వచ్చారు. వచ్చి ఇంకా అంటే ముగ్గురు అమ్మాయిలు ఉంటారు, ముగ్గురు బాయ్స్ ఉంటారు అనమాట. వాళ్ళందరూ ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్ అలా అనుకోకండి. సో మేమిద్దరు వెళ్తే వాళ్ళు కూడా కలిశారు. అక్కడ నుంచి మీరు కూడా చూసేయండి, వ్లాగ్ చేశాను అక్కడ నుంచి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మేము అలా ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి. మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏం చేసాము అనేది మొత్తం ఎండ్ వరకు చూడండి. కొత్త కంటెంట్స్ పెడుతూ ఉంటాను, చూస్తూ ఉండండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలా మాట్లాడుతూ తింటున్నాము. నేను మధ్యలో కెమెరా ఆన్ చేస్తే వాళ్ళు షాక్ అయ్యారు, ఏం చేస్తున్నారని. చాయ్ తాగి తర్వాత ఫ్రైడ్ మోమోస్ తిన్నాము. దాని తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఆర్డర్ చేసాము. అలా కూర్చొని చాలాసేపు కూర్చున్నాం అక్కడ. వీళ్ళు నా ఛానల్ నేమ్ అడుగుతున్నారు, కానీ నేను ఇప్పుడే చెప్పాను అని చెప్పాను. మళ్ళీ అక్కడ నుంచి వేరే ప్లాన్ స్టార్ట్ అయ్యింది. బయట తిందాం, డిన్నర్ చేద్దాం అని అన్నారు. సో నేను చాలా క్యాజువల్ నైట్ సూట్లో ఉన్నా అనేసి నేను త్వరగా ఇంటికి వచ్చాను. డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ వెళ్తున్నాం. మేము ఒక 10 minutesలోనే వస్తామని చెప్పి అలా తొందరగా మళ్ళీ ఆ ప్లేస్కి అయితే వచ్చేసాము. వాళ్ళు అక్కడే వెయిట్ చేస్తున్నారు మా కోసం. ఇక్కడ మేము 8 members ఉన్నాము, 3 బైక్లు ఉన్నాయి. 3 మీద ఎట్లనో అడ్జస్ట్ అయ్యి వెళ్ళామన్నమాట రెస్టారెంట్కి ఎట్లనో. ఫైనలీ రెస్టారెంట్కి వచ్చేసాం. రెస్టారెంట్ చాలా దూరం, హైవే మీద ఉంటుంది అది. అక్కడ చాలా ధాబా అవన్నీ ఉంటాయి. ఈ రెస్టారెంట్కి మోస్ట్లీ వస్తూ ఉంటాం మేము. వీళ్ళు ఇక్కడ షై ఫీల్ అవుతున్నారు కెమెరాకి. సో వీళ్ళు సిఎస్కే ఫ్యాన్, చెన్నై వర్సెస్ ముంబై మ్యాచ్ జరుగుతుంది. మేము ఇంత సరదాగా ఫన్నీగా మాట్లాడుకుంటుంటే వీళ్ళిద్దరు మాత్రం ఐపీఎల్ చూస్తున్నారు బిజీగా. ఇటు ఫుడ్ అయితే మెయిన్ కోర్స్ ఆర్డర్ చేసుకున్నాం. టీ టైంలో మేము అవన్నీ తిన్నాం కాబట్టి మోమోస్ అవి. ఫుడ్ అయితే వచ్చింది, చాలా బాగుంది ఫుడ్. మటన్ ఆర్డర్ చేసుకున్నాం, చికెన్, నాన్స్, ఇంకా రైస్ ఆర్డర్ చేసుకున్నాము. నా కోసం క్రిస్పీ కార్న్ పప్పు, బికాస్ నేను వెజ్ తింటాను కాబట్టి నేను అది తిన్నాను. నాకు క్రిస్పీ కార్న్ అంటే చాలా ఇష్టం. వీళ్ళు మా ఆయన వాళ్ళ కొలీగ్స్, బాగా క్లోజ్ అయ్యారు నాకు. ఎప్పుడెప్పుడు వీకెండ్ వస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటాను, ఎప్పుడు కలవాలి అని అనిపిస్తూ ఉంటుంది వీళ్ళని. వీళ్ళ కంపెనీని నేను ఎంజాయ్ చేస్తాను. ఇలా హైదరాబాద్లో ఉంటే ఫ్యామిలీతో ఉండే వాళ్ళమేమో, బట్ ఇక్కడ ఫ్రెండ్సే ఫ్యామిలీ కదా, రాయ్పూర్లో ఉంటున్నాం మేము. అయితే చాలా బాగుండే, తినేసి బయటకు వచ్చాము. ఈ రెస్టారెంట్ హైవేలో ఉంటుంది కాబట్టి వరుసగా లారీలు కనిపిస్తున్నాయి హైవే మీద. నెక్స్ట్ మళ్ళీ మేము సాఫ్ట్ తినడానికి వెళ్ళాము. ఇంత తిన్నాక కూడా అది కూడా వదలలేదు. कैसा लग रहा है कि आप लोग भी ट्राई करो आके यहाँ ये शॉप में। हैदराबाद से यहाँ के खाओ, हैदराबाद में ये फ्लेवर का नाम मैंगो, और शॉप का नाम हिंदी में है, हिम क्रीम। आ जाओ इधर, आ जाओ। दीपाली बता, दीपाली खाने में बिजी है, वो नहीं बताया। फ्लेवर बता दो। ओके బాయ్. మా తిరగడం అయితే ఆగట్లేదు. ఇందాక కుల్ఫీ కూడా తినేసాము. అది తిని ఇంకో ఆమెకేమో
ఐస్ క్రీమ్ తినాలి అనిపించింది. కుల్ఫీ కాకుండా సాఫ్టీ కాకుండా ఐస్ క్రీమ్ తినాలి అనిపించిందంట. సో ఐస్ క్రీమ్ తినడానికి మ్యాడ్ బేకర్స్లో వచ్చేసాము. ఇక్కడ కూర్చొని మళ్ళీ ముచ్చట్లు జోక్స్లు వేసుకుంటున్నాము. भैया सॉरी तेरा ही फोटो आएगा उसमें फोन के టైం 11:40 అవుతుంది. ఇంకా నైట్ రైడ్ చేద్దామంటున్నారు. నా వల్ల కావట్లేదు. ఇంకా ఆఫీస్ కూడా ఉంది కదా రేపు అని చెప్పాను. ఇంకా సర్లే అనేసి అందరూ ఇంకా వెళ్ళిపోతున్నారు. వెళ్దామనేసి ఇంకా फाइनली वी आर बैक टू होम.